హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. దీనిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేయడం వల్ల నీచు స్మెల్ అనేది ఉండదండి. వేసిన ఫిష్ ముక్కల్ని వాటర్లో వేసేసి 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చేసుకున్న ఫిష్ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. వాటర్లోంచి తీసేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి. సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఫిష్ ముక్కలకి మసాలా మొత్తం పట్టేలా కలుపుకోవాలండి. దీన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసేయాలండి. ఈ ఆయిల్ మళ్ళీ మనం యూజ్ చేయమండి, కాబట్టి తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసి అదే ఆయిల్లో మరికొన్ని ముక్కల్ని వేసేయాలండి. ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా వేయాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసాము. చూసారు కదండి, ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.